నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజైతే చాలా హెల్తీగా కాకపోతే మనకి ఇప్పుడు పిల్లలు ట్రెండ్కి తగ్గట్టు పిజ్జా అలా కూడా అడుగుతున్నారు కాబట్టి ఇదైతే మైదా పిండి అండి. మనం పట్టించుకుని చూడండి ఫ్రెండ్స్, మనకి 45 మినిట్స్ తర్వాత పిండి అనేది ఎంత స్మూత్గా అయిందో చూడండి. ఇలా స్మూత్గా అవుతుంది. దాన్ని మనం జస్ట్ చేత్తోనే ఇలా చేసుకున్నాం అండి, పిజ్జా లాగా చేసుకొని ఇప్పుడు మనం టమాటా సాస్ అయితే వేసుకోవాలండి. టమాటా సాస్ వేసుకున్న తర్వాత మొత్తం అప్లై చేసుకొని, అన్ని సాసులు అయితే నేనేం వేయట్లేదండి. మన ఇంట్లో దగ్గరగా దొరికేవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. మనం ఇంట్లో ఉన్నప్పుడు బయట షాపుల్లాగా అన్నీ దొరకాలంటే కుదరదు కదండి. మనవి అవైలబుల్ ఏముంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నా అండి. క్యాప్సికమ్, చీజ్ని అయితే ఇలా తురిమి పెట్టుకున్నాను. కొద్దిగా నాకు ఎండుమిర్చి అది ఫ్లేక్స్ అయితే ఉన్నాయండి, దాన్ని కూడా వేసేస్తున్నాను. నా దగ్గర బటర్ అయితే లేదండి కాబట్టి నేను గీ వేసుకుంటున్నాను. బటర్ ఉన్నప్పుడు బటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అయితే స్టాండ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ బేక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు షేర్ చేస్తాను. పిజ్జా బేస్ అయితే ఇలా తయారు చేసుకుంటానండి నేను ఇంట్లోనే. బయట కూడా ఏం తెచ్చుకొని రెడీమేడ్గా ఏం చేయను. ఇది గోధుమ పిండితో చేస్తున్నాము, మైదా పిండితో కాదు. అది సగము జస్ట్ కొంచెమే మైదా యూస్ చేసి చేస్తున్నాము. మనకి ఎంత థిక్గా కావాలో చూసుకొని చేసుకొని ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలండి. బటర్ ఉంటే బాగుంటుంది, బటర్ అయితే నా దగ్గర లేదు. అంతే అండి, బేస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇలా ప్లేట్కి గీ కానీ వెన్న ఏదైనా సరే అండి, నెయ్యి ఏది ఉంటే మనం అలా పూసుకొని ఇలా మనం బేక్ చేసుకోవాలి. దీనికోసం అయితే మనం టమాటా కెచప్ కానీ, మన దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదండి, నేనైతే అందుకే ఓన్లీ టమాటా సాస్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక చీజ్ అనేది తక్కువ వేసాను, ఇప్పుడు చీజ్ ఎక్కువ వేసి ఒకటి చేశాను. ఎంత బాగా పొంగిందో. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.